హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జనవరి 2వ తారీఖు అండి. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అట్లా లైక్ చేయడం వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా పెన్షన్లకు గురించి చెప్పారు. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా 2020లో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లకు ఇచ్చేటువంటి పెన్షన్ల కోత విధించిందని చెప్పేసి ఆ పెన్షన్ కోతలపైన 25 కోట్లు వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు తీసుకున్నారు చెప్తున్నారు. ఈ నిర్ణయంతో పెన్షన్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఏదైతే పెన్షన్లకు జాయింట్ యాక్షన్ కృతజ్ఞత తెలియజేసే ప్రయత్నం చేశారు. కరోనా సంక్షోభంలో తీవ్రంగా ఉన్నటువంటి 2020 మార్చి నుంచి మే మన వరకు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు జీతాలు పెన్షన్లు కోత విధించారని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు అనమాట. సో మొత్తానికి ఇక ఏదైతే ఉన్నాయో పైగా ఆర్థిక నష్టం కలిగించాయనే విధంగా చెప్తున్నారు. అలాగే వడ్డీ కూడా ఇవ్వాలని పెన్షన్లు సంఘాలు డిమాండ్ చేశాయన్నమాట. దీంతో 2023లో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కొత్త విధించిన పెన్షన్ మొత్తాన్ని 6% వడ్డీ చెల్లించి అలాని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఈ తీర్పు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంటనే 23లోనే గత ప్రభుత్వం కొత్త విధించిన అసలు పెన్షన్ మొత్తాలను పూర్తిగా విడుదల చేసిందనమాట. తర్వాత ఇప్పుడు ఆ మొత్తాలపైన 6% వడ్డీ లెక్కించి 25 కోట్లు చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఇక ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ డబ్బు అతి త్వరలోనే అకౌంట్లో అయితే జమ కానున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారనమాట. మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయసు పరిమితి అనేది ఇప్పుడు 61 నుంచి 64 ఏళ్ల వయసుకు పెంచేందుకు సుదృఢంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారన్నమాట. ఇందులో వచ్చేసి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు బెనిఫిట్ చెల్లించేందుకు నిధులు లేమి నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలే చెప్తున్నాయి. ఎందుకంటే ఇంకా కాస్త టైం ఉంటే బాగుంటుందనే వారు చాలామంది ఉంటారు. కాస్త ఇక ఈ ఏదైతే 61 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ సరిపోతుందనే విధంగా చాలామంది చూస్తుంటారు. కాబట్టి రెండు వాదనలు. ఇక దీనిపైన జూన్ 2వ తేదీ నాటికి అధికార ఉత్తర్వులు అయితే విడుదల అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారన్నమాట ఉద్యోగులకు సంబంధించి పదవి విరమణ పైన. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ వయసు 61 సంవత్సరాలు ప్రస్తుతం అందుతున్నట్టు సమాచారం ప్రకారం దీన్ని మరో 3 సంవత్సరాల పెంచి 64 సంవత్సరాలకు అయితే పెంచబోతున్నారు చెప్తున్నారు. దీంతో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విభాగంలో సుమారు 3,56,135 మంది పైగా శాశ్వత ఉద్యోగులు వివిధ స్థాయిల్లో విధులు అయితే నిర్వహిస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ పొడిగింపు ఉండబోదని చెప్పేసి 2025 జూన్ నెలలో జరిగిన మంత్రిమండలి సమావేశాన్ని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే తెర వెనుక మాత్రం 3 సంవత్సరాల సర్వీస్ పొడిగింపు ప్రతిపాదన సిద్ధం చేసిన పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుందన్నమాట. ఇందులో వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ డైలీ వేజ్ అదేవిధంగా ఇక ఎన్ఎంఆర్ గౌరవ వేతనాలు సుమారు 4 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఉద్యోగులకు ఆధార్తో అనుసంధానం చేసేందుకు మాజీ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ కమిటీ శాఖల వారీగా విభాగాల అధిపతులు వారి విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ అదేవిధంగా డైలీ వేతనాలు ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వెబ్ పోర్టల్లో కమిటీ సేకరించి గత నెల వరకు అందిన వివరాల ప్రకారం సుమారు 4 లక్షల మంది పనిచేస్తున్నట్లు తేలింది. ఈ లెక్కలు మదింపు చేసే పనిలో ఆర్థిక శాఖ అయితే ఉంది. అయితే చాలా మంది ఆధార్ అనుసంధానం చేయలేదు. ప్రక్రియ నెలలో పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలు ఎవరు పొందుతున్నారు, వాటి హోదాలు వివరాలు ప్రభుత్వం సేకరించి 37,000 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఇందిరామహిళలు, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఫుడ్ సెక్యూరిటీ వెల్లడించిందనమాట. మొత్తానికైతే పెద్ద ఎత్తున త్వరలోనే నియామకాలు ఉంటాయని చెప్పేసి యువత కూడా ఆశిస్తున్నారనమాట. సో మొత్తం మీద ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి ఆప్షనల్ సెలవుల జాబితాను తాజాగా విడుదల చేయడం జరిగింది. కొత్తగా సంవత్సరం ప్రత్యేక సందర్భాల్లో సెలవులు ఇచ్చే గురించి ఉద్యోగుల ఆసక్తి పెరిగిందనమాట. ఎందుకంటే ఎప్పుడు వస్తాయి దీన్ని ప్లాన్ చేసుకోవడానికి ముందుగా వీలవుతుంది కాబట్టి నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి మొత్తం 26 ఐచ్ఛిక సెలవులు ప్రకటించింది. ఏ తేదీలో సెలవులు వచ్చాయి పూర్తిగా లిస్ట్ అనేది చెక్ చేసుకుని ఇవ్వడానికి ఇచ్చారనమాట. అందులో వచ్చి తెలంగాణ ఆప్షన్ హాలిడేస్ సెలవులు అయితే 2026 లిస్ట్ ఇచ్చిందనమాట. నూతన సంవత్సరం అంటే జనవరి 1న గురువారం అవుతుంది. తర్వాత ఈ డే కంప్లీట్ అయిన తర్వాత జనవరి 3న హజరత్ అలీ జయంతి ఉంటుంది. కనుమ అనేది జనవరి 16 తారీఖున శుక్రవారం అవుతుంది. షబ్ ఏ మురాద్ జనవరి 17 తారీఖున, శ్రీ పంచమి జనవరి 22 అంటే అదేవిధంగా షబ్ ఏ బారత్ ఫిబ్రవరి 4 బుధవారం అవుతుంది. షహద్ హజరత్ అలీ అనేది మార్చి 10 తారీఖు అవుతుంది. అదేవిధంగా మార్చి 13 తారీఖున జూము అతుల్ వాదా అనేది శుక్రవారం అవుతుంది. షబ్ ఏ కాద్రి అని మార్చి 17 మంగళవారం అవుతుంది. అదేవిధంగా ఇక మార్చి 31 తారీఖున మహావీర్
ఇక తమిళనాడు అంటే నూతన సంవత్సరంగా ఏప్రిల్ 14, 2020 మంగళవారం సంబంధించి, అదేవిధంగా బసవ జయంతి ఏప్రిల్ 20 తారీఖు, బుద్ధ పూర్ణిమ మే 1 తారీఖున, ఈద్ ఏ గదిర్ జూన్ 14 గురువారం, అదేవిధంగా ఇదైతే జూన్ 20 తారీఖున మొహరం, రథయాత్ర జూలై 16 తారీఖు, అర్బన్ సెప్టెంబర్ 4 ఏదైతే ఉందో. ఇక అదేవిధంగా పార్టీ నూతన సంవత్సరం అనగా ఆగస్టు 15, 2026, అది వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21 తారీఖున, శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ అంటారు కదా, ఆగస్టు 20 తారీఖున వస్తుంది. అదేవిధంగా యాజ్ దహూద్ షరీఫ్ అనేది సెప్టెంబర్ 23 తారీఖున, మహర్నివామి అనగా సెప్టెంబర్ అంటే ఇక్కడ వచ్చేసి మన అక్టోబర్ 18 తారీఖున అయితే వస్తుందన్నమాట. అదేవిధంగా హజ్రత్ సయ్యద్ మొహమ్మద్ జువారి మహదీ మొహమ్మద్ జయంతి సంబంధించి అక్టోబర్ 18 తారీఖు వస్తుంది. ఇక ఇవన్నీ కూడా కొన్ని ఉద్యోగులకు సంబంధించి క్రిస్మస్ వేడుకలు 24 తారీఖు, నవంబర్ 8 తారీఖున నరక చతుర్థి, అదేవిధంగా హజరత్ అలీ జయంతి డిసెంబర్ 26 తారీఖున ఇలా ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా సెలవులు మాత్రమే, అంటే మొత్తం 26 ఐచ్ఛిక సెలవులు ఉద్యోగులు కేవలం 5 రోజులు మాత్రమే ఆప్షన్ సెలవులుగా ఉన్నాయి, తెలుసుకోవడానికి అనుమతి ఉంటుంది. కాబట్టి అందువల్ల శని ఆదివారాలు లేదంటే ఇతర సాధారణ సెలవులు కలిపి వీటిని ఎంచుకోవడం ద్వారా ఉద్యోగులు ఎక్కువ రోజులు సెలవులు కూడా ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మరో అప్డేట్ ఇచ్చిందనమాట. ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి 713 కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇందులో వచ్చేసి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుకు సంబంధించి 713 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకొని బుధవారమే క్లియర్ చేసినట్టు చెప్తున్నారనమాట. ప్రతి నెల 700 కోట్ల చొప్పున బిల్లులు క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. జూన్ నెలాఖరులో 183 కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. ఆగస్టు నుంచి ప్రతి నెల కనిష్టంగా 700 కోట్ల మేర ఇలా రిలీజ్ చేస్తూ వస్తున్నారనమాట. అందులో భాగంగానే డిసెంబర్లో 713 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, అదేవిధంగా పార్ట్ ఫైనల్ సరెండర్ లీవ్స్ సంబంధించి బిల్లు క్లియరెన్స్ అయితే ఉన్నాయంటున్నారు. సో మొత్తానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఏదేమైనప్పుడు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు డిఏలు అలాగే ఉన్నాయి. శీతాకాల సమావేశంలో భాగంగా ఇటీవల కాలంలో వాడివేడి చర్చలు అయితే జరుగుతున్నాయి. డిఎల్ ఇవ్వాలని చెప్పేసి, పిఆర్సీ ఇవన్నీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి, కొన్ని మినహాయింపులు జీవోలు కూడా క్లియర్ చేయాలనే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో చూడాలి మరి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఏంటి. మొత్తానికి ఇవి అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట గుడ్ న్యూస్ చెప్పే విధంగా.